See, for me, it started with delusion because I thought I grew up here. ఒక సినిమా చేశా, ఇంకా ఆ తర్వాత ఏముంది సినిమాల అని నేను ఫీల్ అయ్యా. నా ఓన్ డెల్యూషన్ అది. దెన్ ఐ అండర్స్టూడ్ అట్లా వర్కౌట్ అవ్వదు. బికాజ్ నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాజ్ లైక్, ఫస్ట్ సినిమా ఎట్లానో నెపోటిజం డింట్ వర్క్. ఈ తర్వాత మేబీ రాజశేఖర్ గారి డాటర్ నో, షీ డిడ్ అ గుడ్ జాబ్ నో, సో విల్ జస్ట్ కాల్ దెమ్ అనుకుంటే నోబడీ డిడ్ దట్. ఇన్ అవర్ ఇండస్ట్రీ అట్లీస్ట్ ఫర్ ఫీమేల్ యాక్టర్స్, ఐ డోంట్ నో, I feel it doesn't work that way. Where your mom can pick up the phone and say, cast my daughter in a film and you get cast. It doesn't work that way. What నాకేం వస్తుంది అంటే యాక్సెస్ అన్నారు చూసారా, అది వస్తుంది. నేను మీటింగ్స్కి వెళ్ళొచ్చు. లైక్ ఇప్పుడు ఎవరో తెలియని అమ్మాయి కాంట్ గో మీట్ అ సర్టన్ డైరెక్టర్, నేను వెళ్ళి కలవగెళ్తా. అంతటితో నా ఇన్ఫ్లుయెన్స్ యాక్సెస్ అయిపోతుంది. ఆ తర్వాత సినిమా రావడం హ్యాస్ నథింగ్ టు డూ విత్ హూస్ కిడ్ అయ్యా. Okay, so that way it hasn't changed my approach to acting gani, it has changed my approach of thinking of how I'm getting my next project, right? So initially when I started off, maybe I thought na okka cinema chalu, andaru chusestaru, andariki nenu acting chestunanani telustadi, inka vacheste cinemalu anukunna. It doesn't work like that. Even for directors, sometimes నువ్వు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్లో ఏదో సిమిలారిటీ తగిలితేనే దే విల్ కాస్ట్ యూ ఇన్ అ ఫిల్మ్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈచ్ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ గివింగ్ మీ మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ నథింగ్ ఎల్స్ ఇస్. సో ఇఫ్ దొరసాని గేవ్ మీ రంగమార్తాండ గేవ్ మీ సంథింగ్ ఎల్స్. సో పంచతంత్రం గేవ్ మీ నిత్తం మురవానం అండ్ నిత్తం మురవానం గేవ్ మీ బాంబ్ విచ్ ఇస్ అ ఫిల్మ్ ఐ డిడ్ విత్ అర్జున్ దాస్. ఇట్ విల్ కమ్ అవుట్ మేబీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. సో ఇలాగా ఫిల్మ్ టు ఫిల్మే నా జర్నీ ఉండే. సో ఒక్క సినిమా నుంచి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆ నెక్స్ట్ సినిమా నుంచి ఏమొచ్చింది, ఇలాగే ఉంది. కానీ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ born into this industry really didn't change much for me. And also the insight I had is of a life of a hero. Because my mom quit acting and when growing up it was about dad, right? So I only knew the life of a hero. I didn't know that of a heroine, which is very different. So like an actress and an actor have like super different lives, right? Super different. అంటే ఇప్పుడు మా డెసిషన్స్కి వాళ్ళ డెసిషన్స్కి నేనేం చేస్తే టాప్ హీరోయిన్ అవుతా, వాళ్ళు ఏం చేస్తే టాప్ హీరో అవుతాను అన్నది చాలా డిఫరెంట్. సో ఇందులో పెరిగి ఇది నాకు అసలు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఎప్పుడు మైండ్లో లైక్ ఇప్పుడు నాన్న ఉన్నారు, నాన్నకు వచ్చి కథ చెప్తారు, కథ చెప్పాక ఆ కథలో ప్రతి డెవలప్మెంట్కి నాన్న విల్ బి ఇన్ఫార్మ్డ్, నాన్న విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. యాక్ట్రెసెస్ డోంట్ గెట్ దట్. యూ గెట్ కాస్ట్ ఇన్ ద ఫిల్మ్, నీకు కథ చెప్తారు, షూటింగ్కి వెళ్ళిపోతావు. మధ్యలో ఈ చేంజ్ బాగుందా, ఇది ఇలా చేద్దామా అన్నది మన స్పేస్ కాదు. బికాజ్ యూ మేబీ ద ఫిల్మ్ ఇస్ నీ మీద బ్యాంక్ చేసి కాదు, నీ మార్కెట్ మీద బ్యాంక్ చేసి కాదు. ఐ గెట్ ఇట్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ డిఫరెంట్ ఇప్పుడు. సో అది టుక్ మీ అ వైల్ టు, సో నో మ్యాటర్ హౌ మచ్ ఐ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇట్ వాజ్ స్టిల్ వెరీ న్యూ వాట్ ఇట్ ఈస్ దట్ వీ వర్ గోయింగ్ త్రూ. సో అప్పుడు ఆబ్వియస్లీ అమ్మది ఇన్సైట్ ఉంటుంది కదా, తన కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండిందని, అది ఉండే. కాకపోతే ఇట్స్ జస్ట్ చాలా డిఫరెంట్ స్పేసెస్ రెండు. సో నేను మోస్ట్ ఆఫ్ మై మేల్ యాక్టర్ ఫ్రెండ్స్కి అడ్వైస్ ఇవ్వలేను, బికాజ్ వాళ్ళది వేరే స్పేస్. అది ఐ కాంట్ టెల్ నువ్వు ఈ సినిమా చేయని, నాది అసలు వేరే స్పేస్. నేను క్యారెక్టర్ నచ్చితే సినిమా చేస్తా, అది నాది. వాళ్ళది ఇంకా అసలు వేరే కదా. సో ఐమ్ క్యూరియస్, లైక్ వాట్ యువర్ మామ్, మీ మదర్ మీకు ఏం చెప్పుండొచ్చు లైక్ బిఫోర్ యువర్ ఎంటరింగ్? ఉంటే ప్రికాషన్స్ ఆర్ లైక్ బీ ప్రిపేర్డ్ మెంటలీ ఫర్ దీస్ థింగ్స్. అట్లాంటిది యువర్ మదర్ బీయింగ్ ఎ వెటరన్ యాక్టర్, ఇద్దరు వాళ్ళు చెప్పిన కామన్ ఇదేంటి అంటే, ఎంత లైక్ ఎవరి డాటర్ అయినా ఏదేమైనా లక్ అన్న ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, నువ్వు ఎంత పని చేస్తున్నావు అన్న ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఇవి రెండే ఉంటాయి, ఇంకేం లేదు. సో బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ యువర్ డౌన్ఫాల్ ఆల్సో. బికాజ్ నువ్వు కొంచెం ఫెయిల్ అయ్యావో, నీకు 2 ఫ్లాప్లు వచ్చాయో, లేదా కొన్ని రోజులు సినిమాలు లేవో అన్న స్పేస్ వస్తే డిప్రెషన్లోకి వెళ్ళకండి. నో దట్ మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత పుష్ చేస్తారో, మిమ్మల్ని మీరు ఎంత బిలీవ్ చేసుకుంటారో అంత వస్తుంది అన్నది వాజ్ ద ఫస్ట్ థింగ్ దే టోల్డ్ బోత్ ఆఫ్ అస్. అండ్ వాళ్ళు ఇది లైక్ దే టోల్డ్ అస్ టు స్టడీ ఆల్సో ఫర్ దట్ ఓన్లీ. నీకు ఎప్పుడు కూడా నీ లైఫ్లో దిస్ ఈజ్ మై ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ అని అయిపోకూడదు. బీ అన్ ఇండివిజువల్, బీ అ వెల్ ప్రిపేర్డ్ ఇండివిజువల్, డూ దిస్ బికాజ్ యూ లవ్ ఇట్. జస్ట్ మనసులోకి అంత తీసేసుకోకండి, అది మిమ్మల్ని హర్ట్ చేసి ఎఫెక్ట్ చేసేయకూడదు అన్నది వాజ్ వాట్ దే బోత్ టోల్డ్ అస్.